అత్త కోడలు. ఒక ఊళ్ళో ఒక పెద్దమ్మ. ఆ పెద్దమ్మకొక కొడుకు. పెద్దమ్మ కొడుక్కి పెళ్ళీడు వచ్చింది. పెద్దమ్మ తన కొడుక్కి మంచి అందమైన పిల్లను చూసి పెళ్లి చేసింది. పెద్దమ్మ కోడలు కొద్ది రోజుల్లో ఈడేరి కాపురానికి వచ్చింది. అత్తలేని కోడలు ఉత్తమురాలు అని సామెత. అందుచేత పెద్దమ్మ కోడలు తన అత్తగారు పోతే తాను మొగుడు హాయిగా ఉండొచ్చు కదా అని, తనను అంతా మంచిది అనుకుంటారు కదా అని అనుకున్నది. అందుకని ఆమె ఒకనాడు పెద్దమ్మతో, అత్తా నేను కాపురానికి వచ్చాను కదా, ఇంటి పనులన్నీ నేనే చేసుకుంటాను కదా, నువ్వు చచ్చిపో అత్తా అన్నది. ఒసే అలాగే చచ్చిపోతాను కానీ నాకు ఒక్క ముచ్చట తీరలేదే, నీ కడుపున ఒక నలుసు పుడితే చూసి మరీ పోతానే అన్నది పెద్దమ్మ. ఇంతే కదా అనుకుని పెద్దమ్మ కోడలు సంతోషించింది. కొద్ది కాలానికే పెద్దమ్మ కోడలు కడుపుతో ఉండి ఒక కొడుకును కన్నది. పెద్దమ్మ మనవణ్ణి ఎత్తుకుని ఎంతో సంతోషించింది. అత్తా మనవణ్ణి కల్లారా చూసావు కదా, ఇక చచ్చిపో అత్తా అన్నది పెద్దమ్మ కోడలు. కాస్త ఓపిక పట్టవే, మనవడి అచ్చట్లు ముచ్చట్లు చూసుకుని పోతాలే, వాడికి పుట్టు వెంట్రుకలు తీసి అక్షరాభ్యాసం అయ్యేదాకా ఉండి మరీ పోతా అన్నది పెద్దమ్మ. 5 ఏళ్ళు గడిచాయి. పెద్దమ్మ మనవడికి అక్షరాభ్యాసం చేశారు. ఇక నువ్వు చచ్చిపో అత్తా అన్నది పెద్దమ్మ కోడలు. మనవడికి కాస్త జంజం పోగు పడనీవే, పోతాను అన్నది పెద్దమ్మ. కొంతకాలానికే పెద్దమ్మ మనవడికి ఉపనయనం చేశారు. ఇక నువ్వు చచ్చిపో అత్తా అన్నది పెద్దమ్మ కోడలు. ఏమైందో అయింది, మనవడి పెళ్ళి కల్లార చూసిపోతానే అన్నది పెద్దమ్మ. పెద్దమ్మ మనవడికి పెళ్ళీడు వచ్చింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. మనవడి పెళ్ళి కూడా చూశావు, ఇక నువ్వు చచ్చిపో అత్తా అన్నది పెద్దమ్మ కోడలు. మరేం లేదు కానీ మనవడు వాడి భార్య చిలక గోరింకలల్లే కాపురం చేస్తుంటే చూసి మరీ పోదామని ఉన్నదే అన్నది పెద్దమ్మ. పెద్దమ్మ మనవడి భార్య కాపురానికి వచ్చింది. పెద్దమ్మ కోడలు కూడా అత్తగారు అయింది. పెద్దమ్మ తన కోడలితో, ఏమే నా కోరికలన్నీ తీరాయే, ఇక చచ్చిపోదాం అనుకుంటున్నాను, మరి నీ కోడలు కూడా కాపురానికి వచ్చిందిగా, నువ్వు మాత్రం దేనికి, ఇద్దరము కలిసే చేద్దాం పట్టు అన్నది. పెద్దమ్మ కోడలు గుండె గుబేలుమన్నది. పెద్ద చిక్కే పెట్టుకున్నాన్రా భగవంతుడా, ఇప్పుడు బయటపడడం ఎలాగా అనుకుని ఆమె పెద్దమ్మతో, మీరు చచ్చిపోతానంటే నాకేదోలా ఉంది అత్తయ్య, మీరు చచ్చిపోవద్దు, మీకేం తక్కువ, ఇంటి పనులన్నీ నా కోడలు చూసుకుంటుందిగా, మీ పనులన్నీ నేను చూస్తాను, మీకేం తక్కువయింది, మీరెందుకు చచ్చిపోవాలి అన్నది. పెద్దమ్మ కోడలి మార్పుకు నవ్వుకుని కోడలి చేత సమస్తమైన ఉపచారాలు చేయించుకుని హాయిగా ఉన్నది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.